శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్. సభకు నమస్కారం. రాఘవేంద్ర గారి పెళ్లి సందడిలాగా ఉంది మన సినిమా సందడి. ఇది కదా సినిమా ఇండస్ట్రీలో కావాల్సింది. అందరూ ఒక చోట కూర్చొని సంతోషంగా ఒకళ్ళకొకళ్ళు పలకరించుకుంటూ మాట్లాడుతూ, ఇది రియల్గా సినిమా ఫంక్షన్ అంటే. తల్లి తన బిడ్డల్ని కని అంగవైకల్యం లేకుండా ఇస్తే ఈ జన్మకి ఇంకా అంతకు మించిన ఐశ్వర్యం మనకు అవసరం లేదు. మనం పుట్టిన తర్వాత లాస్ట్ వరకు మనం ఏం చేసాం, ఎంత మంచి చేసాం అనేది ప్రతి మనిషికి కావాల్సి అతను ఆలోచించుకోవాలి. ఈ రాజేష్ అనే అబ్బాయి, అనన్య కృష్ణన్ పాప హీరోయిన్ ఈ పిక్చర్లో, వీళ్ళిద్దరూ కూడా ఈ అబ్బాయి మా తోటలో పండిన పండు మా బ్యానర్లో యాక్ట్ చేశాడు నా డైరెక్షన్లో. ఈ పాప మా బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా. అనన్య కృష్ణన్ సత్యకృష్ణ గారు అమ్మాయి. వాళ్ళ మదర్ కూడా మా సినిమాలు చాలా చేశారు. నేను ఈ సినిమా ట్రైలర్ చూశాను. ఈ ట్రైలర్ చూస్తే నాకున్న అనుభవం ప్రకారం ఈ పాప ఎక్స్ప్రెషన్స్ మీరు కూడా చూసుంటారు. ఒక మహానటి సావిత్రి ఫేస్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ పలుకుద్దో అంత గొప్ప పర్ఫార్మెన్స్ పలికించాడు ఈ సినిమా శిల్పి డైరెక్టర్. అంచేత భగవంతుడు ఇటువంటి మంచి సినిమాలని, ఇటువంటి చిత్రాలని మంచి ఫలితాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీకి ఆణిముత్యాలంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వస్తారు. ఎప్పుడు కూడా పెద్ద సినిమాలు పుడతానికి కారణం మొలక చిన్న సినిమా. చిన్న సినిమాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే పెద్ద పిక్చర్లు అని పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తేనే ఆ కళగా ఉంటుంది. దయచేసి ఓటీటీలో సినిమాలకి మా ఇండస్ట్రీ కూడా ఎంకరేజ్ చేయకూడదు. ప్రతి హీరో కూడా ఒక చివరిలో కాషన్ ఇస్తుంటాడు, బాగా పెద్ద హీరోలు ఈ సినిమా థియేటర్లోనే చూడండి అని. బట్ వాళ్ళ సినిమాలు అమ్మేది ఓటీటీలో. దానివలన చిన్న సినిమాలకు చాలా నష్టం కలుగుతుంది. దయచేసి ఇటువంటి మంచి చిత్రాలు, చిన్న సినిమాలు థియేటర్లో చూస్తేనే ఒక కళగా ఉంటుంది. ఓటీటీకి సినిమాలకి తేడా ఏంటంటే, మనం ఒక పెళ్లి సంబంధం కుదుర్చుకొని ఇంటర్నెట్లో అమెరికాలో ఒక అబ్బాయి మన ఇండియాలో ఒక అమ్మాయిని పెళ్లి చేస్తే ఎంత సందడి లేకుండా ఉంటుందో, అదే ఒక కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తే ఎంత సందడిగా ఉంటుందో అంత తేడా ఉంటుంది. రియల్గా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తే ఆ కళ, ఆ సందడి. అంచేత దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వచ్చి కుటుంబ సమేతంగా చూసి సినిమాలను ఆశీర్వదించి, ముఖ్యంగా ఈ చిన్న చిన్న హీరోల్ని ఎంకరేజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీకి బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.